అయితే మొత్తం నువ్వే తిను. నువ్వు తినకపోతే బాగుండదు చెప్తున్నా. అయితే నువ్వు మానే. హే, నేను తినకపోతే అసలు బాగుండదు చెప్తున్నా. ఈ సైడ్ నువ్వు తిను, ఈ సైడ్ నేను తింటాను. అయ్యో, స్పూన్ పడిపోయింది తాతయ్య. వాడేమో లేడే. ఈ స్పూన్ ఇవ్వు. చాలా బాగుంది తాతయ్య. తిను తిను. ఓకే. స్పూన్ కావాలనే పడేసావు కదూ, చెప్తా. కప్పులో తినాలి, కప్పును కూడా తినకూడదు. రామా, నువ్వు నా వెనకే కూర్చో. ఎక్కు ఎక్కు రా. ఓకేనా? రమా, పోలీసులు. ఆపమ్మా, ఆపు. ఆపండి ఆపండి ఆపండి. ట్రిపుల్ రైడింగా? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? బయటికి ఎందుకు వచ్చారు? ఏంటిది? అసలు ఎవరు మీరు? తను నా భార్య సార్, నేను తన భర్తని సార్. ఈమె నా మరదలు సార్. మేము ముగ్గురం సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్నాం సార్. ఆహా, ఏది? ఏంటి సార్? సెకండ్ షో అన్నావు కదా, టికెట్లు ఏవి చూపించు. అయ్యో, పారేసాను సార్. ఛా, సినిమా అని చెప్పావు, టికెట్లు అడిగితే నాకే సినిమా కథ చెప్తున్నావు. అవును సార్, అతను కథలు చెప్తున్నాడు. ఏమంటున్నావు అమ్మా? వీళ్ళిద్దరూ నన్ను కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాపా? అవును సార్. అయ్యో కాదు సార్, కాదు. లేదు సార్, నన్ను వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర నుంచి బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు సార్. బలవంతంగా తీసుకొచ్చారా? అవును సార్, తీసుకొచ్చాం కానీ కిడ్నాప్ ఏం చేయలేదు సార్. తీసుకొస్తే కిడ్నాపే అవుతుందమ్మా. కానిస్టేబుల్స్, వీళ్ళని జీప్లో ఎక్కించండి. అయ్యో, నువ్వు ఎక్కమ్మా. నేనా? నేనెందుకు సార్? కిడ్నాప్ చేసింది వీళ్ళిద్దరు కదా. వాళ్ళే కానీ వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వాల్సింది నువ్వే కదా. అయ్యో, ఇచ్చాను కదా. రాతపూర్వకంగా ఇవ్వాలి కదమ్మా. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ వాళ్ళను స్టేషన్కి పిలిచి నిన్ను భద్రంగా వాళ్ళ చేతికి అప్పగిస్తాం. మా వాళ్ళని పిలుస్తారా? అయ్యో, మా వాళ్ళ దగ్గర ఎందుకు సార్? అంత పెద్ద కిడ్నాప్ ఏం కాదు సార్. వీళ్ళు కిడ్నాప్ చేశారు కానీ నన్నేం చేయలేదు సార్.
మంచి కిడ్నాపర్ సార్ వీళ్ళు. వీళ్ళకి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయండి సార్. వీళ్ళు నన్ను మా ఇంటి దగ్గర వదిలేస్తారు సార్. అబ్బే అలా కుదరదమ్మా. నువ్వే అన్నావు కదా నిన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారని. నువ్వు కంప్లైంట్ రాయాల్సిందే, మీ వాళ్ళు రావాల్సిందే. ఎక్కండి ఎక్కండి. సార్ సార్ ఆగండి సార్. మేమెవరో మీకు తెలీదు. ఎవరు? ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా? రఘురామ్ గారి తాలూకా. ఏ రఘురామ్? అయోధ్య లంక రఘురామ్ గారు సార్. ఓహో, ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు సార్. ఆయనకి మీరు తెలుసా? ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలా? నేను ఆయన చెల్లెలి కొడుకుని సార్. ఈ అమ్మాయి ఆయన కూతురు. ఈ అమ్మాయి కూడా ఆయన కూతురే. ఆహా, అవునా? అయితే స్టేషన్కి అక్కర్లేదు. రఘురామ్ గారి ఇంటికే వెళ్దాం పదండి. ఏంటికా సార్? వద్దు సార్, వద్దు. స్టేషన్ బెటర్. నడవండి. అయ్యో, స్టేషన్ కూడా వద్దు సార్. కిడ్నాప్ మ్యాటరే లేదు సార్. కంప్లైంట్ క్యాన్సిల్ చేసేసాను సార్. కిడ్నాప్ ఏం లేదు సార్. ఏదో సరదాగా అన్నాను. మమ్మల్ని వదిలేండి సార్. సర్నా? సర్నా, రండి రండి. హలో హలో, ముందు బండి దిగండి. దిగో. కానిస్టేబుల్, కీ తీసుకో. ఇలా చెప్పేందుకు? ఇంత ప్రమాదం జరుగుతుందని నేను అనుకోలేదు బావా. స్టేషన్కి రమ్మంటారని తెలుసుంటే కిడ్నాప్ అనే మాట చెప్పుండేదాన్నే కాదు. చేసిన పనికి స్టేషన్కి తీసుకెళ్లకుండా కార్తీక్ వనభోజనాలకు తీసుకెళ్తారా? నువ్వు ఊరికే ఉండు బావా. ఏయ్ సార్, ఏంటి డిస్కషన్? పదండి పదండి. కానిస్టేబుల్, తీసుకురా. వద్దు. అయ్యో వద్దు. కారు ఎక్కించు. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం ఎస్ఐ గారు. ఏంటి ఈ టైంలో ఇలా వచ్చారు? చెప్తానండి. కానిస్టేబుల్, వాళ్ళని దింపండి. కిడ్నాప్ చేసింది వాళ్ళు, భయపడాల్సింది కూడా వాళ్ళే. నువ్వెందుకమ్మా భయపడుతున్నావు? రండి, దిగు. ఈ అమ్మాయిలిద్దరూ మీ కూతుర్లని, ఈ అబ్బాయి మీ మేనల్లుడు అని చెప్పారు. ఈ అమ్మాయి ఏమో వీళ్ళిద్దరూ తనని బలవంతంగా తీసుకొచ్చారు అని చెప్పింది. మీ తాలూకా అని చెప్పేసరికి స్టేషన్కి తీసుకెళ్లకుండా నేరుగా ఇక్కడికే తీసుకొచ్చాను సార్. వీళ్ళు నిజంగానే మీ వాళ్ళేనా రఘురామ్ గారు? అవును ఎస్ఐ గారు, మీరు వెళ్ళొచ్చు, నేను చూసుకుంటాను.
అలాగే అండి. రామా, నాన్న వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లడం ఏంటి? ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావే. చెప్పు, నాన్న చెప్పు. నాన్న వాళ్ళేం బలవంతంగా తీసుకెళ్ళలేదు నాన్న. మరి నేనే వాళ్ళిద్దరిని బ్రతిమలాడి తీసుకెళ్ళా. నీకంత కర్మేం పట్టిందే? వాళ్ళని బతిమలాడాల్సిన అవసరం ఏంటి? అంటే నా కాలేజ్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయి చావు బ్రతుకుల మధ్య ఉంటే వెళ్ళి చూసొద్దామని వీళ్ళను తీసుకువెళ్ళాను నాన్న. నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి మీ నాన్న ఉన్నాడు, మీ బాబాయ్ ఉన్నాడు, మీ మామయ్య ఉన్నాడు. ఇంట్లో మన వాళ్ళు ఇంతమంది ఉండగా ఆ దరిద్రులతో ఎందుకెళ్ళావే? అమ్మా, అలా అనకు. దగ్గర కావాలని రామ అనుకుంటుందేమో. అమ్మ మీద మమకారం చావకపోయి ఉంటే నువ్వు కూడా గీత దాటి అవతలికి వెళ్ళిపోవచ్చు రామా. లేదు నాన్న, నేను ఆ ఆలోచనతో వాళ్ళ వెంట వెళ్ళలేదు. అనాలోచితంగా తొందరపడి వెళ్ళి తప్పు చేశాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. తప్పుకి శిక్ష వేస్తే న్యాయం చేసినట్టు రామా. తప్పుని క్షమించి వదిలేస్తే మరో తప్పుకి అవకాశం ఇచ్చినట్టు. అలాంటి అవకాశాలిచ్చే ఇక్కడి దాకా తెచ్చుకున్నాను. ఇంకా క్షమించలేను. దీనికి శిక్ష అనుభవించాల్సిందే. ఏమండి, ఈ ఒక్కసారికి క్షమాపణతో వదిలేయండి బిడ్డని. అమ్మా, మన కుటుంబ విషయంలో పరాయి వాళ్ళు జోక్యం చేసుకుంటే పద్ధతిగా ఉండదని చెప్పు. ఆ పద్ధతి తెలియకే కదా తలదూరుస్తుంది. వింటున్నావుగా నా కొడుకు చెప్తుంది? ఇప్పటికైనా మా ఇంటి విషయాల్లో తలదూర్చకు. కావాలంటే ఉందిగా నీ చెల్లెలి కూతురు. ఆ చెల్లెలి కూతురికి వేలు పెట్టి చూపించి కాస్త పద్ధతి నేర్పించు. మా పిల్లతో కలవద్దని. రామా, నాన్న నా మాట మీరి వాళ్లతో కలిసినందుకు, వాళ్లతో మాట్లాడినందుకు నువ్వు ఒకరోజు మొత్తం భోజనం ముట్టకూడదు. ఇదే నీకు శిక్ష.
నిజం చెప్పి నువ్వు తప్పించుకునే అవకాశం ఉండి కూడా నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఇప్పటికే మీరు చేసిన పని వల్ల నాన్న మిమ్మల్ని పరే వాళ్ళలా చూస్తున్నారు. ఇంకా మీరు నన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకువెళ్లారన్న నిజం చెప్తే ఆ ద్వేషం మీపై మరింత పెద్దదవుతుంది. ఈ దూరం ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఈ తప్పుని నా మీద వేసుకున్నాను. ఇక నుండైనా శౌర్య సార్ కోసం ఈ రాయభారం నడపడం ఆపేయండి. నన్ను ఇలాగే ఉండనివ్వండి. పెద్దమ్మ, ఏంటి ఇదంతా? ఎందుకు ఇలా చేస్తున్నారు? సీనుతో పెళ్ళనుకుంటున్నావు. నువ్వేమనుకుంటున్నావు ఆద్య అని అడిగినప్పుడు నాకు సీనుని పెళ్లి చేసుకోవాలని లేదు పెద్దమ్మ అన్నావు. అందుకే సీనయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళపడి బతిమిలాడాను కదా సీనయ్య. అత్తయ్య, కానీ రామాతో పెళ్లి ఒప్పుకున్న సీనయ్య పెళ్లి పీటల మీద కూర్చోలేదు. అన్ని మాటలు చెప్పిన నువ్వు మాట మీద నిల్చోలేదు. పైగా పరువు తీసేలా మీ పాటికి మీరు పెళ్లి చేసుకుని వచ్చేశారు. అయినా కూడా నేను మీ పెళ్లిని అర్థం చేసుకున్నాను. అప్పుడు కూడా మీ వెనకే నుంచున్నా. ఇప్పుడు భర్తకు పిట్టకు దూరమై ఉంటున్నా. కానీ మీరు చేస్తున్న పనులు చూస్తుంటే తల్లికి దూరంగా ఉంటున్న నా రామ తండ్రి కూడా దూరం కావాల్సి వస్తుందేమోనని భయం వేస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఇప్పటికే దిద్దుకోలేని తప్పు చేశారు. కనీసం ఇప్పటి నుంచైనా ఇలాంటి పనులు చేయకండి. అత్తయ్య, పెద్దమ్మ, అత్తయ్య, ఆద్య, కనీసం అత్తయ్యకైనా మనం ఎందుకు ఈ పని చేసాము, అసలు మనం ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాము నిజం చెప్పేద్దామా? ఎలా చెప్తావు శ్రీను? మనం ఇప్పుడు నిజం చెప్పేస్తే మన మీద పడ్డ నింద మాత్రమే తొలగుతుంది. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, పరిస్థితి మారదు. పైగా అనవసరంగా రామలక్ష్మిని చిక్కులోకి నెట్టేసినట్టు అవుతుంది. మనం ఇప్పుడు మంచి చేసి మాట పడుతున్నాము, కానీ నిజం చెప్తే నిజంగానే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడే కాదు శ్రీను, ఇంకెప్పుడు తొందరపడి నిజం చెప్పాలనే ఆలోచన చేయకు. ఎవరి దగ్గర నోరు జారే ప్రయత్నం అస్సలు చేయకు. నువ్వు ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. మనం నిజం చెప్తే రామలక్ష్మే నమ్మలేదు, మిగతా వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళకి చూపించడానికి మన దగ్గర ఏం సాక్ష్యం ఉంది?
పైగా రామలక్ష్మి శౌర్య సార్ని మోసగాడు అనుకోవడానికి తన దగ్గర అష్మిత క్రియేట్ చేసిన తప్పుడు వీడియోలున్నాయి. శౌర్య సార్ తప్పు చేయలేదని చెప్పడానికి మన దగ్గర ఏమున్నాయి శ్రీను? కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామని చెప్పడం గురించి కాదు, రామలక్ష్మిని శౌర్య సార్ని ఎలా కలపాలి అనే విషయం పైన శ్రద్ధ పెట్టాలి. అందులో మనం సక్సెస్ అయితే ఇక మన సమస్య తీరిపోయినట్టే.